పరిచయం లేదా? ఆయన మీటింగ్లో ఏం చెప్తున్నాడు? ఈ యొక్క మదన్ మోహన్ అనేవాడు నాకు తెలియదు అని చెప్తున్నాడు. ఆయన ఆ ప్రెస్ మీట్లోనే 2 సార్లు చూశానని చెప్తాడు. చివరికి ఆయన మదన్ మోహన్ ఏం చెప్తున్నాడు? నువ్వు 1,60,00,000 ఇచ్చారా మీ దగ్గర నుంచే మేము తీసుకొచ్చాము, ఒక విల్లా కొనుక్కున్నాము, ఇంకోటి కొనుక్కున్నాము అని చెప్తున్నాడు. దానికి సమాధానం చెప్పు. లేదంటే మదన్ మోహన్ చేసినటువంటి ఆరోపణల మీద నీ యొక్క వివరణి, ఈ వాస్తవా అవాస్తవా అని చెప్పేసి అని. మదన్ మోహన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద దాన్ని బహిరంగంగా ఒక ప్రముఖమైన వ్యక్తి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి దాన్ని ఆ వార్తని ఒక వార్తగా ప్రచురించారు. అంతేకాదు, బాధితురాలని ఎవరైతే ఈయన విజయసాయి రెడ్డి చెప్తున్నాడో వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు కూడా మీడియాను కూడా ప్రచారం చేశారు కదా, వాళ్ళ వార్తలు కూడా ప్రచారం చేశారు కదా. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి. ఇక్కడ దీన్ని ఏదో అది కుటుంబ వ్యవహారం, కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఎవరైనా కుటుంబ వివాదాలు వస్తే వాళ్ళ కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ఈ సుభాష్ రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనేవాడు పాత్ర కనబడతా ఉంది. ఆయనకి ఎవరిచ్చారు ఆ పోస్టు, జీపీ పోస్టు? మీ వైఎస్ఆర్సీపీయే కదా. ఆయన నీకు తెలీదా? ఆయన గురించి ఎందుకు నువ్వు ప్రెస్ మీట్లో చెప్పలా? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనేవాడు నాకు తెలియదని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నావు నువ్వు? అంటే నీకు తెలుసనే కదా, దాన్ని ఎందుకు ఖండించలేకపోతా ఉన్నావు? కాబట్టి ఆ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనేవాడు నిజంగా నీ పాత్ర లేదని నీ భాషలోనే అనుకుందాం. మరి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు మోసం చేసినట్టే కదా, భార్య ఉండగా ఇంకోళ్ళకి అన్యాయం చేయటమే కదా. ఇది మా ఆదివాసీల హక్కులు హరించివేయటం కదా, వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టడం కదా. ఆ దిశలో ఎందుకు ఆలోచించవు నువ్వు? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి. దీంట్లో ఒక పెద్ద కుట్రకోణం ఉంది. నీకు ₹1,60,00,000, ₹1,60,00,000 ఇచ్చామనంటే అసలు విశాఖపట్నం నుండి ఎండోమెంట్స్ భూములు కానీ లేకపోతే ప్రేమ సమాజం భూములు కానీ అవకతవకలు జరిగాయని గతంలో ప్రేమ మందిరం, విఎస్ఆర్ ప్రేమ సమాజం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ కుంభకోణాలలో భాగస్వాములు కాబట్టి అలా ఇచ్చారా, లేదంటే వేరే తీసుకెచ్చారా? ఎందుకు నువ్వు ₹1,60,00,000 ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పమని విజయసాయి రెడ్డి? లేకపోతే కుంభకోణాల్లో భాగమా, లేదంటే ఇంక దేంట్లో అన్న భాగమా? ఇది ఎవరెవడు కదా ₹1,60,00,000? మదన్ మోహన్ చెప్తూ ఉన్నాడు, ఇదిగో మేము పలా ఎంత ఇచ్చాడు మాకు, నేనే వెళ్ళి తెచ్చా అన్నావు. మదన్ మోహన్ తెలియదని చెప్తున్నావు నువ్వు. ఆయన చెప్తున్నాడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ భార్య పేరు కూడా చెప్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఏదో ఒక కుట్రపూరితమైన ఆలోచన జరిగింది. అది కుంభకోణమా, లేకుంటే అక్రమ సంబంధమా, లేకపోతే